నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఇక్కడ నిజాంపేట రెడ్డి ఎన్క్లేవ్ దగ్గర మ్యాక్స్ పవర్ టెక్నాలజీస్ అనే కంపెనీ అయితే ఉంది. ఈయన ఆ కంపెనీ సంబంధించిన ఫౌండర్ అండి, మనోజ్ గారు. ఈయన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ సంబంధించిన సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేస్తున్నారు, అలానే సేల్ చేస్తున్నారు. అలానే వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పనిచేయకుండా కంప్లీట్ డెడ్ అయిపోయినా కూడా ఆ బ్యాటరీ ప్యాక్స్కి లైఫ్ ఇస్తామని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం, వీళ్ళు సర్వీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, బ్యాటరీ ప్యాక్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. మనోజ్ గారు నమస్కారం. నమస్కారం సార్, అసలు మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ ఏంటి? మీరు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సర్వీస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాజ్ ఆఫ్ ఎన్ని బ్యాటరీ ప్యాక్స్కి మీరు సర్వీస్ ఇచ్చారు? నా సర్వీస్ వచ్చి అప్రాక్స్ 5 to 6 years అవుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి. నేను నా ఎడ్యుకేషన్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, దీనికి సంబంధించింది అయింది. సో ఇప్పటివరకు వచ్చేసి మనం దగ్గర 1000 to 1500 బ్యాటరీ ప్యాక్స్ వరకు చేసి ఉంటాం ఈ 5 to 6 years గ్యాప్లో. కొత్త చేసాం, పాత సర్వీసులు చేసాం, అన్నీ చేసాం. బట్ ఇంకోటి ఏంటంటే, ఈవీ ఫీల్డ్ అనేది దీంట్లో లిథియం బాగా రావడం ఒక 3 years నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ. సో ఈ 3 years ఓల్డ్ బ్యాటరీస్ ఏమున్నాయో అవి రావడం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది సర్వీస్కి. ఇంకొకటి ఏంటంటే, బ్యాటరీస్ డౌన్ అయిపోయాక లిథియం చాలా మందికి ఎలా ఉందంటే, ఈ బ్యాటరీస్ డౌన్ అయిపోతే ఇంక పోయినట్టు అని చాలా మంది అనుకుంటున్నారు. కొన్ని కంపెనీస్ అయితే వారంటీలు ఉన్నా పట్టించుకోవట్లేదు, కొన్ని కంపెనీస్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు 3 years వారంటీ ఇచ్చేసి కంపెనీస్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఎత్తేయడం చేస్తున్నారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే, కంపెనీస్ హోల్ కంపెనీని తీసేయడం, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ బ్యాటరీ ప్యాక్స్ మీరు సర్వీస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే, కస్టమర్లు ఒక కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలి బ్యాటరీ ప్యాక్ అనేసి. సో అది వారంటీలు ఉన్నా కానీ పోతుంది. సో అది వారంటీలు ఉన్నా వితౌట్ వారంటీలు ఉన్నా చేసిస్తాం. ఒక్క లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఒక్క బ్యాటరీ కాదు, అది సెల్స్. ఇక్కడున్న సెల్సే లిథియం అయాన్ బ్యాటరీ. దాంట్లో ఈ సెల్స్లో ఈ ఒక్క లైన్ పోయినా కానీ మొత్తం బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. సో ఆ క్వశ్చన్ గురించి నేను అడుగుతాను. ఫస్ట్ మీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించి సర్వీస్ గురించి మాట్లాడుకుంటే, ఒక కస్టమర్ వచ్చారు, ఏదైనా ఒక బ్యాటరీ ప్యాక్ యొక్క రేంజ్ తగ్గిపోయింది అనుకుందాం. వాళ్ళు మేజర్గా కస్టమర్స్ ఎందుకు వస్తారంటే, రేంజ్ తగ్గిపోయింది, నాకు రేంజ్ పెంచేయమని అడుగుతారు. అలా వస్తే మీరు రేంజ్ ఎలా పెంచిస్తారు, దానికి డబ్బులు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? నార్మల్గా అన్న రేంజ్ వరకు వస్తే ఏంటంటే, సిరీస్ అనే లిథియం అయాన్ బ్యాటరీస్లో ఈ సిరీస్లో ఏమవుతుందంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అది ఒక లైన్లో అయినా, 2 లైన్లో అయినా, ఇన్ని లైన్లో అయినా కానీ వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. అది మనకి మిషన్లో బట్టి మనం చెక్ చేస్తాం, ఏంటి అలాగే ఎంత కాస్టింగ్ అవుతుంది ఏంటి అనేది. దాన్ని బ్యాక్ టు లైఫ్ అంటే, ఇప్పుడు మన కంపెనీ వాడు ఇచ్చింది 120 kilometers ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అది మనం 120 kilometers తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ని సెల్స్ వేసుకోవాలి, ఈ లైన్ పోయింది. బట్ లైన్ పోతే అన్న మన దగ్గర ఏంటి అంటే, లైన్ ఒకటే మొత్తం బ్యాటరీ ప్యాక్ మొత్తం డిస్మాంటిల్ చేస్తాం. ఇప్పుడు ఈ లైన్ పోతే మొత్తం తీసేస్తారా? ఈ లైన్ పోతే మొత్తం తీయడం కాదన్న, ఈ హోల్డర్ స్పీకర్స్ మొత్తం ఎవ్రీ సెల్ తీసి పక్కన పెట్టేస్తాం. ఎవ్రీ సెల్ తీస్తాం, ఎవ్రీ సెల్ టెస్ట్ చేసుకుంటాం. మళ్ళీ బ్యాటరీ ప్యాక్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఏ సెల్స్ అయితే పనికి వస్తాయో, ఎన్ని పనికి వచ్చే సెల్స్ కస్టమర్ దగ్గర ఎన్ని ఉన్నాయో, లేదు మన దగ్గర ఇంకా ఎన్ని పడతాయి అనే దాన్ని బట్టి కస్టమర్ కాస్టింగ్ అవుతుంది. అది మనం స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ ఇస్తాం కస్టమర్కి. సుమారుగా ఒక 2 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనుకోండి. ఆ 2 kWh కెపాసిటీలో ఒక హాఫ్ ఆఫ్ ది అంటే 1 kWh వరకు ప్రాబ్లం ఉంది అనుకోండి. అప్పుడు దానికి ఎంత ఖర్చు అవ్వచ్చు? దానికి అప్రాక్స్ 8,000 అవుతుంది. 8,000 అవుతుంది, ఒక్కొక్కసారి 15,000 కూడా అవుతుంది. బట్ ఇన్ కేస్ ఏంటంటే, హయ్యర్ కాస్టింగ్ లో అంటే మనకి 12,000, 15,000 లో ఈ కాస్టింగ్ లో వచ్చేటప్పుడు మనం వారంటీ ఇస్తాం. ఏంటి అంటే, ఇప్పుడు కస్టమర్ చేపించుకున్నాక ఎలా ఉంటుందంటే, బయట సర్వీస్ కూడా చేస్తున్నారు, మన దగ్గర సర్వీస్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం చేసాక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ నాది కాదు, అయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి వారంటీ ఇస్తాను. అది నేను నా దగ్గర సర్వీస్కి వచ్చింది, నేను ఇచ్చింది కాదు బ్యాటరీ, కానీ నేను రెస్పాన్సిబిలిటీ. సో దానికి సర్వీస్ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ కి ఎంత వారంటీ ఇస్తారు మీరు? 1 year వరకు ఇస్తాం. ఇంకా బాగుంటే మాకు అది ఏజింగ్ తెలుస్తుంది, సెల్ ఏజింగ్ తెలుస్తుంది, ఇంతవరకు వస్తుందని. ఇంకా బాగుంటే 1.5 year కూడా ఇస్తాం. 1.5 year ఫైనల్. నార్మల్గా అయితే 1 year వరకు ఇస్తాం. అవును. ఇప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేసి కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఉదాహరణకి ఒక 2 kWh కెపాసిటీని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అంటే ప్రెసెంట్ వాడేది 2 kWh మినిమం వాడుతున్నారు. పోనీ 1 kWh నుంచి కెపాసిటీ తీసుకుంటే 1 kWhకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? దీంట్లో క్వాలిటీ ఆఫ్ సెల్స్ అనే డిఫరెన్స్ ఇస్తున్నారు. ఇస్తామన్నా. ఎలా అంటే, దీంట్లో 1 year వారంటీ ఉంటుంది, 3 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీకి వేరే క్వాలిటీ సెల్ వస్తుంది, 3 year వారంటీకి వేరే సెల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయన్న. ఇది 1 year వారంటీది, ఇది 1 year వారంటీది. తర్వాత ఇది మనకి దీంట్లో ఉన్నాయి 3 years వారంటీ సెల్స్ ఇవి. సో దీంట్లో మనకి గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడింగ్ బట్టే మనం వారంటీ ఇస్తాం. ఇప్పుడు మనం 3 years వారంటీ ఇవ్వాలంటే 13,000 తీసుకుంటాం పర్ కిలోవాట్కి. 1 year వారంటీకి అయితే 9,000 తీసుకుంటాం. ఆ రకంగా ఉంటుంది. అంటే సెల్ గ్రేడింగ్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మనం 1 year వారంటీకి వేస్తే సెకండ్స్లో సెల్స్ ఇస్తాం, 3 years వారంటీకి అయితే కొత్త సెల్స్ ఇస్తాం.
ఓకే, అంటే ఆల్రెడీ యూజ్డ్ సెల్సే వాడతారు మీరు అందులో? యూజ్డ్ సెల్సే వాడతాం, 1 year వారంటీ. అది కస్టమర్ చెప్తారు డైరెక్ట్ గా? కస్టమర్ చెప్తాం యూజ్డ్ సెల్సే ఉంటుంది, సెకండ్ హ్యాండ్ బ్యాటరీ ప్యాకే ఉంటుంది అని చెప్పేసి ఇస్తాం. అలా ఇచ్చాకే ఆ 1 year వారంటీ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుని 1 year తర్వాత అయినా కానీ మనం సర్వీస్ చేయొచ్చు, దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 3 years బ్యాటరీ ప్యాక్, మన కొత్త బ్యాటరీ ప్యాక్ అయినా కానీ 3 years తర్వాత అయినా మనం సర్వీస్ చేసుకోవచ్చు. సో 3 years అంటున్నారు, అది 2+1 3 years కంప్లీట్? 2+1 అన్న 2 years కంప్లీట్ రీప్లేస్మెంట్ ఉంటుంది, 1 year సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ 1 year బ్యాటరీ ప్యాక్ ఏమో కంప్లీట్ 1 year కూడా సర్వీసే ఉంటుంది, రీప్లేస్మెంట్ ఉంటుంది. రెగ్యులర్ గా చాలా మంది కస్టమర్స్, ఉదాహరణకు ఎక్కువ మంది వాడుతుంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో. సో ఓలా వాళ్ళు ఒక కండిషన్ చెప్పారు, కంప్లీట్ డీప్ డిశ్చార్జ్ చేస్తే వెకేషన్ మోడ్ లో పెట్టకపోతే కనుక బ్యాటరీ ప్యాక్స్ ఆగిపోతే మేము వారంటీ కింద క్లెయిమ్ చేయం, కొత్త బ్యాటరీ ప్యాక్ కొనుక్కోవాలని. అలాంటి బ్యాటరీ ప్యాక్స్ మీరు సర్వీస్ చేస్తారు? చేస్తాను. దానికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి బిఎంఎస్ కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది. బిఎంఎస్ ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ మొత్తం హార్ట్ అనేది బిఎంఎస్ ఒకటే, అదే మెయింటైన్ చేసుకుంటుంటుంది. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది దానికి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఏమైపోతుందంటే వీళ్ళు ఒక 5 to 6 months బండి పక్కన పెట్టినప్పుడు ఆ సెల్ ఓల్డేజ్ అయిపోతుంది. మనకి దాదాపు ఒక 13 lines వరకు ఉంటాయి ఓలాలో. ఆ 13 lines లో 1 line డౌన్ అయిపోయినా కానీ మనకి ఆ బిఎంఎస్ అనేది ఆన్ అవ్వదు, అది మనం ఆన్ చేసి ఇస్తాం. ఆ థ్రెషోల్డ్ లిమిట్ తీసుకొచ్చి దాని దాదాపు మన దగ్గరికి వచ్చిందంటే ఒక మిషన్ పెట్టుకొని దాన్ని ఒక 10 to 15 hours వరకు దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండి దాన్ని మళ్ళీ మనం వేకప్ మోడ్లోకి తీసుకొచ్చి మళ్ళీ మనం ఆన్ చేసి ఇస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది, మీకు ఎంత కాస్ట్ తీసుకుంటారు? మేము దాదాపు ఒక 5 to 6,000 తీసుకుంటాం అప్రాక్స్. ఎందుకు అంత కాస్ట్ అంటే అన్న ఒక పర్సన్ వచ్చేసి ఒక 5 to 10 hours ఇంకా దాన్ని కూర్చోవాల్సిందే. 5 to 10 hours అని కాదు, ఇంకా 8 hours పైన కూర్చోవాలి. కూర్చొని దాన్ని మానిటర్ చేసుకుంటూనే ఉండాలి, అది ఎంత వోల్టేజ్ వస్తుంది, ఏమవుతుంది, బిఎంఎస్ హీట్ అవుతుందా, బ్యాలెన్సింగ్ అవుతుందా, ఇదంతా చూసుకుని ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఉండాలి. మీ మెయిన్ టాస్క్ ఆ బిఎంఎస్ వర్క్ చేయించాలి. బిఎంఎస్ వర్క్ చేయించాలి. ఆ బిఎంఎస్ లో నుంచి వోల్టేజ్ బయటకు వచ్చింది అంటే బండి ఆన్ అయిపోతుంది. వోల్టేజ్ ఉంటుంది, బ్యాటరీలో వోల్టేజ్ ఉంటుంది. ఓలాలో ప్రతి బండిలోనూ ఎన్ని నెలలు పక్కన పెట్టిన వోల్టేజ్ ఉంటుంది. బట్ థ్రెషోల్డ్ లిమిట్ లో ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ థ్రెషోల్డ్ లిమిట్ బయటకు తీసుకొచ్చి మనం ఆన్ చేసి ఇస్తాం బ్యాటరీ. సో మీరు ఓలా ఎలక్ట్రిక్ 5 to 6,000 అన్నారు. ఉదాహరణకి ఓలాలో 3 kWh కెపాసిటీ ఉంది, 4 kWh కెపాసిటీ ఉంది. సో మీరు కెపాసిటీ ఆధారంగా ప్రైస్ తీసుకుంటారా ఏంటది? కెపాసిటీ ఆధారంగా లేదన్నా, అన్నిటికీ ఒకే ప్రైసింగ్ ఉంటుంది. అప్రాక్స్ ఒక 500 to 600 అటు ఇటు అవ్వచ్చు మేబీ. అంటే బ్యాటరీ తీసుకురావడం అంటే మేము వెళ్ళి పికప్ చేసుకోవడమా, ఇంకోటి ఏంటంటే ఆ బ్యాటరీ బయటకు తీయడం దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. టెక్నీషియన్ వస్తాడు, బ్యాటరీ బయటకు తీయడం అవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది కస్టమర్స్ ఎవరైనా లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ బండి కొనేటప్పుడు ఉదాహరణ 100 km రేంజ్ అని కొనుక్కుంటారు, తర్వాత వాళ్ళకి 50 km పెంచుకుందాం అనుకుంటారు. బట్ అది సాధ్యం అవదేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఉదాహరణ కంట్రోలర్ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో, ఎక్కువ బ్యాటరీ సెల్స్ యాడ్ చేస్తాయని. దానికి మీరు ఇచ్చే ఇంకొకటి అన్న, బ్యాటరీ పెరిగితే ఓల్డేజ్ పెరగదు, ఏహెచ్ ఒకటే పెరుగుతుంది మనకి. ఇక్కడ ఓల్డేజ్ పెరిగితే కంట్రోలర్ ప్రాబ్లం అవుతుంది, బట్ మనకు ఓల్డేజ్ అంతే ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కంట్రోలర్ ఏమో పోతుందా అనేసి చాలా మంది కస్టమర్లు భయపడుతున్నారు నేను అంటే. కానీ నిజం ఏంటంటే ఓల్టేజ్ మనకు పెరగదు, ఓల్టేజ్ అంతే ఉంటుంది. మనకి బండిలో ఎంత వెనకాల స్పేస్ ఉంటే అంత బ్యాటరీ పెట్టుకోవచ్చు. ఈవెన్ మనకి 200 kilometers వెళ్ళే అంత బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కంట్రోలర్ మార్చుకోవాల్సిన పని లేదు, మోటార్ మార్చుకోవాల్సిన పని లేదు. ఓన్లీ మనం జస్ట్ బ్యాటరీ కస్టమైజ్ చేసుకుంటే చాలా స్పేస్ బట్టి అంతే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ అది అవసరం ఉన్నా లేకపోయినా నాకు 300 కావాలి, 500 km రేంజ్ వచ్చే బ్యాటరీస్ చేస్తారా అని అడుగుతారు. మీరు 300 km నిజంగా చేసి ఇవ్వగలుగుతారు కస్టమర్ కావాలి? 300 kilometers చేయొచ్చు అన్న, బట్ ఏంటంటే బండిలో స్పేస్ ఉండదు. మెయిన్ థింగ్ అది. ఫస్ట్ వచ్చేసరికి బండిలో స్పేస్ ఉండదు. ఇప్పుడు లోడర్ వెహికల్స్ ఉన్నాయి, కొంచెం ముందు స్పేస్ ఎక్కువ ఉంటుంది మన ఫుట్ రెస్ట్ దగ్గర. అలాంటి వెహికల్స్ అయితే చేయొచ్చు, దాదాపు 200 kilometers పైన చేసి ఇవ్వచ్చు వాళ్ళు. ఉదాహరణ 300 కావాలంటే ఎంత ఏహెచ్ వాడాలి? 300 కావాలంటే అన్న ఇప్పుడు వెళ్ళదన్నా మనకి 72లో వచ్చేటప్పటికి 90 to 100 AH కంపల్సరీ కావాల్సి వస్తుంది. అంటే ఒక 91,000 దాకా అవుతుంది ప్రైస్. 90,000 అప్రాక్స్ అవుతుంది. బట్ మీరు చెప్పేది ఏంటంటే ఆ స్కూటర్లో స్పేస్ ఉండదు, అంత స్పేస్ ఉండదు. మనకి 200 km వరకు అయితే అవుతుంది ప్రజెంట్ ఉన్న దానికి. అవుతుంది, 200 kilometers అయితే అలాగనే తీసుకురావచ్చు మాక్సిమం. మీరు ఎప్పుడైతే బ్యాటరీ ప్యాక్స్ గురించి జనాలకు చెప్పాలన్నా నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇవాళ AS156 స్టాండర్డ్ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ కంపెనీసే బ్యాటరీ ప్యాక్స్ ఫైర్ అవుతున్నాయి. అలాంటిది మీరు లోకల్గా బ్యాటరీ ప్యాక్స్ డెవలప్ చేస్తున్నారు, అందుకు కూడా NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇవి ఫైర్ అవ్వవు అని చెప్పడానికి మీకు ఏమన్నా సాలిడ్ రీజన్స్ ఉన్నాయా? సాలిడ్ రీజన్స్ ఉన్నాయన్న. ఇంకొకటి నా నాలెడ్జ్ ప్రకారం నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు 5 to 6 years అవుతుంది, ఏ బ్యాటరీ కాలినట్టు కానీ లేదు. నా మీరు ఇచ్చిన సర్వీస్ బ్యాటరీస్ మెయిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్యాటరీస్లో కానీ సర్వీస్లో కానీ దేంట్లోనూ ఫైర్ అయిన ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే
మేము ఫస్ట్ చూసుకునేది బిఎంఎస్లో స్టాండర్డ్ చూసుకుంటాము, సెల్స్లో కూడా స్టాండర్డ్ చూసుకుంటాం. సెల్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 18650 ఎక్కువ వాడతాం మనం లిథియం అయాన్లో. దీంట్లో ఏంటంటే మనం నార్మల్గా అవుట్ ఆఫ్ గ్రేడింగ్ ఉంటే గ్రేడింగ్ కూడా ఉంటాయి. మనం వాడేదన్నీ గ్రేడింగ్ సెల్సే వాడతాం, గ్రేడింగ్ సెల్సే తెప్పించుకుంటాం కూడా. ఇంకొకటి ఏంటంటే బిఎంఎస్ కూడా మనం వాడేది డాలీ బిఎంఎస్ వాడతాం, మనం వాడేది ఈ బిఎంఎస్ వాడతాం. ఇంకోటి స్పేసింగ్ వచ్చేసి మనకి సెల్స్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు వేరే వేరే కంపెనీస్ బర్న్ ఎందుకు అవుతున్నాయంటే స్పేసింగ్, సెల్ స్పేసింగ్ ఒకటి, నికల్ షిప్ ఒకటి. ఇప్పుడు ఈ సెల్ స్పేసింగ్ అంటామన్నా, ఇప్పుడు ఈ సెల్ స్పేసెస్ ఇవి, ఈ స్పేసెస్ పెడితే ఏంటంటే అంటే మనకి కొంచెం గాలి ఆడుతుంది లోపల సెల్స్ కి, అంటే హీట్ డిసిపేషన్ బాగా అవుతుంది. ఈ సెల్ మనకి లోడ్ పడినప్పుడు హీట్ అవుతుంది, హీట్ డిసిపేషన్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి ఎప్పటికప్పుడు, బయటికి వెళ్ళాలి. ప్లస్ ఏంటంటే ఒకదానికొకటి అతుక్కోకూడదు, అది మెయిన్ థింగ్. అతుక్కున్నప్పుడే మనకి ఇన్సిడెంట్స్ అనేది వస్తాయి, అతుక్కున్నప్పుడు ఏవి రావు. ఈ నికల్ షిప్ కూడా మనం వాడే నికల్ షిప్ కూడా ప్యూర్ నికల్ షిప్ వాడతాము. ఇంకోటి ఏంటంటే బాగా తిన్ను వాడతాం. ఆ తిన్ను వాడినప్పుడు ఏంటంటే మనం కరెంట్ కనెక్షన్ అనేది ఎక్కువ ఉండదు. ఈ కరెంట్ కనెక్షన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే ఎక్కువ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి ఉంటాయి. కరెంట్ కనెక్షన్ కూడా తక్కువ ఉంటుంది మనకి. అది బ్యాటరీ ప్యాక్ సంబంధించిన మీరు ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు లేవని మీరు చెప్తున్నారు. బట్ మీరు డాలీ బిఎంఎస్ అన్నారు, అది ప్యాసివ్ బిఎంఎస్. బట్ ప్రెసెంట్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ యాక్టివ్ బిఎంఎస్ వాడుతున్నారు మరింత సేఫ్టీ కోసం అని చెప్పి. మరి మీరు ప్యాసివ్ బిఎంఎస్ వాడి సేఫ్టీ అని ఎందుకు ఎలా చెప్తున్నారు? అన్న సేఫ్టీ అంటే ఇక్కడ సేఫ్టీ వచ్చేసి యాక్టివ్ అనేదా ప్యాసివ్ అనేదా కాదు. ఇక్కడ బయట ఏం జరుగుతుందంటే యాక్టివ్ వేసేసి డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ యాక్టివ్ బిఎంఎస్ వేస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు 5 to 6 months వెకేషన్లో పెట్టేస్తే బండి, అది సెల్ టు సెల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ చేసుకుని లాస్ట్ వచ్చేసరికి థ్రెషోల్డ్ లిమిట్ కన్నా తక్కువ తీసుకొచ్చేస్తుంది. బిఎంఎస్ కంటే థ్రెషోల్డ్ లిమిట్ కన్నా తక్కువ తీసుకొస్తుంది. ఇప్పుడు బ్యాలెన్సర్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఒకవేళ యాక్టివ్ బిఎంఎస్కి బ్యాలెన్సింగ్ ఫంక్షన్ ఉంది. ఈ బ్యాలెన్సింగ్ ఫంక్షన్లో మనకి నార్మల్గా బిఎంఎస్ కంటే తక్కువ ఉండకూడదు, బిఎంఎస్ కంటే ఎక్కువ థ్రెషోల్డ్ లిమిట్ బ్యాలెన్సర్ ఉండాలి. ఆ బ్యాలెన్సర్ అక్కడే అయిపోయింది అనుకోండి, బిఎంఎస్ కూడా ఆన్ అవుతుంది. బట్ ఇక్కడ అది జరగట్లేదు. బిఎంఎస్ థ్రెషోల్డ్ లిమిట్ కన్నా బ్యాలెన్సర్ థ్రెషోల్డ్ లిమిట్ తక్కువ ఉంటుంది. దానివల్లే బిఎంఎస్లు బ్యాటరీలు కట్ ఆఫ్ అయిపోతుంది. బట్ మీరు చెప్పినట్టుగా ప్యాసివ్ బిఎంఎస్లో యాక్టివ్ బిఎంఎస్ ఉన్నంత సెల్ మానిటరింగ్ ఉంటుంది అసలు? ఉంటుంది. ఇంకొకటి మనకి స్మార్ట్ బిఎంఎస్లో ఉంటాయి. స్మార్ట్ బిఎంఎస్లో యాక్టివ్ అవసరం లేదు. స్మార్ట్ బిఎంఎస్లో అంటే మన మొబైల్ కనెక్ట్ అవుతాయి, అన్నీ చూపిస్తాయి, బ్యాటరీ ఏ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నీ చూపిస్తాయి. బట్ ఒక బ్యాలెన్సింగ్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది అక్కడ. వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది. సో వేసవి కాలంలో ఎలక్ట్రిక్ 2-wheeler యూజర్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు వాడే యూజర్స్కి ఏమైనా టిప్స్ ఇస్తారు? అంటే ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే అలానే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ కస్టమర్స్ కూడా ఏమైనా టిప్స్ ఇస్తారు? ఇంకొకటి అన్న, వెహికల్ ఎప్పుడు పార్క్ చేసినా కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్లో పార్క్ చేయడం మంచిది. ఎందుకంటే హీట్ వేవ్స్ గట్టిగా వస్తాయి కాబట్టి బ్యాటరీస్ హీట్ అవుతాయి. బ్యాటరీస్ హీట్ అవ్వడంలో మనం రన్నింగ్ చేసేటప్పుడు లోడ్ పడినా కానీ ఆ హీట్ కలిసిపోయి అంతా అడిషన్ అయిపోయి అది బర్న్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 90% ఉండవు, 10% అయితే ఛాన్సెస్ ఉంటాయి. లేవా నేను చెప్పను. ఎంత మంచి బ్యాటరీ ప్యాక్ అయినా, ఇప్పుడు నేను చేసిన బ్యాటరీ అయినా ఏ బ్యాటరీ అయినా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కెమిస్ట్రీ, అది ఏం చేయలేం. లిథియం అయాన్ కెమిస్ట్రీని అంతా. బట్ ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా లిథియం అయాన్లోనే ఎక్కువ బాగుంటుంది. అందుకని అందరూ లిథియం అయాన్ వాడతారు, బర్న్ అయినా కానీ తప్పదు. చాలా మంది ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు కూడా ఇంట్లో బయట నుంచి రాగానే హీట్లో ఉంటుంది బ్యాటరీ, ఆల్రెడీ లోడ్ పడి ఉంటుంది కాబట్టి బయట నుంచి రన్నింగ్లోనే వచ్చి ఉంటారు. ఒక 20 kilometers 30 kilometers తిరిగేసి రాగానే ఛార్జింగ్ పెట్టడం అలాంటివి చేస్తారు. ఎప్పుడో మనం గ్యాప్ ఇవ్వడం మంచిది, గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం మంచిది. ఇంకోటి మీరు ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ నేను చూడడానికి ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్స్ మీరు సర్వీస్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఎల్ఎఫ్పి అని సేఫెస్ట్ కెమిస్ట్రీ, అది ఫైర్ ఇన్సిడెంట్ అవ్వని బ్యాటరీ ప్యాక్స్ అవి. బట్ అటువంటి సేఫెస్ట్ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ని మీరు ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇంకొకటి ఎల్ఎఫ్పిలో మనకి ఇప్పుడు కాస్ట్ ఎఫిషియెంట్లో ఉన్న బ్యాటరీస్ ఏవి కూడా సర్వీస్ చేయడానికి రావు. అవుట్ ఆఫ్ కాస్టింగ్ అంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతాయి ఎల్ఎఫ్పిలో, కానీ లైఫ్ బాగుంటుంది. అవి అయితే సర్వీస్ చేయడానికి వస్తాయి, కస్టమర్కి కూడా బాగుంటాయి అదైతే. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎన్ఎంసీ కన్నా ఎల్ఎఫ్పి కాస్ట్ ఎక్కువైపోతుంది కస్టమర్లకి. నిజమా? కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే మంచి బ్రాండ్ సేల్ చేయాలంటే, బ్రాండ్ సేల్ చేయాలన్నా బిఎంఎస్ చేయాలన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అదే వచ్చింది. అంతేనంటారు, ఇంక వేరే కారణం? వేరే కారణం ఏమీ లేదు. సేఫే, ఎల్ఎఫ్పి అనేది సేఫే, కాదని చెప్పను. కానీ ఇక్కడ బయట ఇదే ఎల్ఎఫ్పిలో యూజ్డ్ సెల్స్ కూడా దొరుకుతున్నాయి మనకి. కానీ మేము రేపొద్దున ఆ యూజ్డ్ సెల్స్ తీసుకుని మేము బ్యాటరీ ప్యాక్ తయారు చేసి కస్టమర్కి వారంటీ ఇస్తే మేము ఇది అయిపోతాం. లేదు అంటే రేపొద్దున కస్టమర్ ఏదన్నా ఆ పర్టికులర్ బ్యాటరీ మా దగ్గర సర్వీస్ చేసినా కానీ మేము చేయలేం. ఎందుకంటే ఎంత ఐఆర్ మెయింటైన్ చేసుకున్నా, ఎంత వోల్టేజ్ చూసుకున్నా కానీ రాదు, పికప్ అవ్వదు బ్యాటరీ.
సో మీరు చెప్పేది ఏంటంటే ఒకటే క్వాలిటీలో ఎన్ఎంసీ ఎల్ఎఫ్పి పెడితే ఆ ప్రైస్లో ఎల్ఎఫ్పి ఎక్కువ రేట్ ఉండదు, ఒకవేళ సేమ్ క్వాలిటీలో కావాలంటే. బట్ ఇన్ఫాక్ట్ ఏంటి అంటే లైఫ్ బాగుంటుంది, ఎల్ఎఫ్పి లైఫ్ బాగుంటుంది, ప్లస్ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది, ఫైర్ ఇన్సిడెంట్స్ అలాంటివి ఏమి జరగవు. బట్ లిథియం అయాన్లో మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 3 kW బ్యాటరీ ప్యాక్ తీసుకోండి, అది మనకి ఎన్ఎంసీలోనే బాగుంటుంది మైలేజ్ అన్ని కూడా. సో మీరు ఒకవేళ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ సర్వీస్ చేయమంటే చేస్తారా? చేస్తాం. ఒకవేళ ఆ సెల్స్ అన్ని మాకు అగ్రి అయితేనే చేస్తాం, లేదని చేయం. సార్ ఇప్పుడు మీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎవరికో కస్టమర్ బ్యాటరీ ప్రాబ్లం వచ్చి బండే తీసుకురాలని పరిస్థితి, అక్కడికి మీరు వెళ్ళి ఆ బ్యాటరీ ప్యాక్ని తీసుకుని ఇక్కడికి తీసుకొస్తారా? సర్వీస్ పర్సన్ పంపిస్తామన్నా, లేదు ఒకవేళ తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే కస్టమర్ బ్యాటరీ తీసుకొచ్చామని చెప్తాం. అంటే ఇది వెహికల్ కాదు కాబట్టి, వెహికల్ సర్వీస్ కాదు కాబట్టి బ్యాటరీ తీసుకొచ్చచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఏదైనా ఫ్యూయల్ వెహికల్ అంటే పెట్రోల్ వెహికల్ ఏదైనా ఉన్నప్పుడు దాని మీద తీసుకుని వచ్చేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు అంటే మేము సర్వీస్ పర్సన్ పంపిస్తాం. మీరు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ 2+1 year వారంటీ అంటున్నారు, దాని కిలోమీటర్స్ లాంటివి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? కిలోమీటర్స్ లాంటివి ఏం లేవన్నా, జస్ట్ వారంటీ ఇస్తాము, ఇయర్స్ బట్టి వారంటీ ఇస్తాం. ఒక విషయం చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సర్వీస్ అయితే చేస్తున్నారు. మీరు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ని ఎన్ని రోజుల్లో సర్వీస్ చేసి ఇవ్వగలుగుతారు? మేము తీసుకునేది మాక్సిమం ఒక 3 to 4 days తీసుకుంటాము. ఒకవేళ ఇంకా లేట్ అయినా, ఒకవేళ 1 week అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ బ్యాటరీ. లేదు అంటే ఎక్కువ వర్క్ లోడ్ ఉన్నప్పుడు ఏమైనా లేట్ అయినా కానీ కస్టమర్కి ఇన్ని రోజులు అని ముందే చెప్పేసి తీసుకుంటాం. బట్ కొంతమంది ఎలాగే చెప్తున్నారు, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఒక్కొక్క బ్యాటరీలో లేట్ అవ్వచ్చు, ఇచ్చిన టైంలో లేట్ అవ్వచ్చు. బట్ కొంతమంది మీలాగే 1 or 2 weeks అంటున్నారు, బట్ 1 month కూడా టైం పడుతుంది. అలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? 1 month టైం పడితేనా ముందే నేను తీసుకొని, ఒకవేళ అయితే కనుక ముందే కస్టమర్ చెప్పేసి తీసుకుంటాను. స్ట్రైట్ క్వశ్చన్, రేపు పొద్దున్న మీరు ఈ షాప్ మూసేసి వెళ్ళిపోరు అని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకు అడుగుతుందంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఒక్కోసారి ఏం జరుగుతుంది తెలియట్లేదు, ఒక్కసారిగా మీద పడిపోయి వారంటీస్ ఒకేసారి మీరు తయారు చేసిన బ్యాటరీ ప్యాక్స్ అన్ని వారంటీ క్లెయిమ్స్ రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు అన్న గ్యారంటీ ఏంటి? మా దగ్గర అమెజాన్ ఉందన్న, ఫ్లిప్కార్ట్ ఉంది. మెయిన్ థింగ్ మా సర్వీస్ ఒకటే కాదు, మేము ఈకామర్స్లో బ్యాటరీస్ ఇస్తూ ఉంటాం, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాని ఇస్తాం. ఇక్కడ హైదరాబాద్లో ఉంది కదా, ఆల్ ఓవర్ ఇండియా కొత్త బ్యాటరీ ప్యాక్స్ ఇస్తాము. మాది ఇండియా మార్ట్లోనే ఉంది, మ్యాప్స్లో ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఈ ఫీల్డ్ వచ్చి దగ్గర దాదాపు 6 years అవుతుంది, మీకు తెలిసిందే. దీంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఉంటుంది. చూసారు కదా, నిజాంపేట దగ్గర అయితే వీళ్ళ షాప్ ఉందండి. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సర్వీస్ చేస్తారు, రిపేర్స్ చేస్తారు. అలానే ఇన్ కేస్ మీ బ్యాటరీ ప్యాక్ కంప్లీట్గా డెడ్ అయిపోయినా కూడా ఆ బ్యాటరీ ప్యాక్స్ అనేది మళ్ళీ వర్కింగ్ కండిషన్లో పెడతారు. నాట్ ఓన్లీ ఓలా, ఎనీ బ్రాండ్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ని అయితే వీళ్ళు అనేది రిపేర్ చేస్తామని చెప్తున్నారు. డిపెండ్స్ ఆన్ ద టైం, ఇంత టైంలో కంప్లైంట్ అవుతుందో లేదు ముందుగానే చెప్తామని చెప్తున్నారు. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వచ్చి 1 kWh స్టార్టింగ్ వచ్చి యూజ్డ్ సెల్స్ అయితే 9,000 రూపాయలు, ఫస్ట్ హ్యాండ్ సెల్స్ అయితే కనుక 13,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు kWhకి. కస్టమర్ తగ్గట్టే కస్టమైజబుల్ బ్యాటరీ ప్యాక్స్ అని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సర్వీస్ కావాలనుకున్నా ಅಥವಾ బ్యాటరీ ప్యాక్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం, వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.